తాజాగా ముగిసినటువంటి టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ విజయానికి బహుమతిగా బీసీసీఐ ఒక భారీ నజరానా ప్రకటించింది. మొత్తం జట్టు సభ్యులకు అంటే ప్లేయర్లకి, సపోర్టింగ్ స్టాఫ్కు, కోచ్కు అందరికీ కలిపి 131 కోట్ల నజరానా ప్రకటించింది. చాలా భారీ బహుమతి ఇది. ఎందుకంటే ఒక హిస్టారిక్ విక్టరీ అని చెప్పాలి. నిన్న మనం ఒక వార్త కూడా చెప్పుకున్నాం. ఇది 3 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచినటువంటి ఏకైక జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అలాగే సొంత దేశంలో హోస్టింగ్ కంట్రీ వరల్డ్ కప్ గెలవడము, టీ20 వరల్డ్ కప్ గెలవడం అనేది కూడా మొట్టమొదటిసారిగా జరిగింది. గతంలో ఏ జట్టు కూడా ఈ ఘనతను సాధించలేదు. అది కూడా ఒక అద్భుతమైనటువంటి రికార్డు. భవిష్యత్తులో ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని చెప్పి అందరికీ, సపోర్టింగ్ స్టాఫ్కి, ఆటగాళ్ళకి ఒక మా తరపు నుంచి ఈ బహుమతిని అందిస్తున్నామని చెప్పి 131 కోట్ల రూపాయల నజరానా ప్రకటించింది బీసీసీ. నిజంగా భారత్లో క్రికెట్ ఈజ్ లైక్ ఎ రిలీజన్. అది ఎప్పుడైతే ఈ క్రెడిట్ ముందుగా 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో ఎప్పుడైతే వరల్డ్ కప్ గెలిచారో అక్కడి నుంచి కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ మొదలైంది. అది ప్రతి ఏటా పెరుగుతుంది. కాకపోతే చాలామంది ఆవేదన చెందేది ఏంటంటే క్రికెట్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మిగిలిన ఆటలకు కూడా ఇస్తే అట్లీస్ట్ ఈ స్థాయిలో కాకుండా దీంట్లో సగం ప్రాధాన్యత ఇచ్చినా కూడా క్రీడలలో భారత్ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. లైక్ హాకీ కానివ్వండి, సాకర్ కానివ్వండి, టెన్నిస్ కానివ్వండి, మిగతా ఆటల్లో కూడా భారత్లో చాలా ప్రతిభావంతులైనటువంటి టాలెంట్ ఉన్నారు, ఆటగాళ్ళు ఉన్నారు, క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఎమర్జింగ్ ప్లేయర్స్కి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎవడైనా ముందుకు వస్తాడు. కానీ రా టాలెంట్ని ఐడెంటిఫై చేసి ఎమర్జింగ్ ప్లేయర్స్కి ఇప్పుడు ఎదుగుతున్న వాళ్ళకి సహకారం అందిస్తే తప్పకుండా వాళ్ళు కూడా అంతర్జాతీయ స్థాయిలో భారత్కి మరిన్ని మెడల్స్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్, క్రికెట్కి డెఫినెట్గా ఖ్యాతి పెరుగుతోంది. అంతర్జాతీయంగా వీఆర్ నెంబర్ 1 ప్రపంచంలో, అందులో సందేహం లేదు. దానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత దాంట్లో సగమైనా కానీ మిగతా ఆటలు కూడా ఇస్తే డెఫినెట్గా మరిన్ని రంగాల్లో, మరిన్ని క్రీడల్లో భారత్ యొక్క ఖ్యాతి అంతర్జాతీయంగా పెరుగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి మీ ఇన్పుట్స్ కూడా, మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి ఈ అంశానికి.